ఇదిగో అమ్మాయి గారు ఈ కొంగ ఉంది చూడండి, ఇక్కడి నుంచి అది కదిగో ఆ కొంగ దాకా. కొంగ ఎగిరిపోయిందిరా. ఆ ఎగిరితే ఎగిరింది రావా, అది ఎక్కడ వాళ్ళతో అక్కడ దాకా మన పొలం. మరి కొంగ అది మంద కాదండి. అది కూడా మందేనా? ఇదిగో అమ్మాయి గారు అది కదిగో డ్యామ్ ఉంది చూడండి. గవర్నమెంట్ ఉండదని చెప్పబోతున్నాను, అంతలోకి బ్రేక్ వేసేసావు. వేయకపోతే తిరుపతి కొండ కూడా నీదే అని చెప్తావు. హలో. అరే అమ్మాయి గారికి చెమటేసింది, తడొచ్చే. నువ్వు గొడుగు సరిగ్గా పెడితే అమ్మాయి గారి చెమటకి కడుతుంది. అటు చూడండి. నేను చూడమంది వాళ్ళు చేస్తున్న పనిని. అదేంటి నాటి మొక్కలను పీకేస్తున్నారు? ఆ మొక్కల్ని తల కిందగా పాచేస్తుంది. మట్టిలో పిండి రూపేస్తున్నారేటి? అసలు సూపులేటి? అదే బాగాలేదు. చేంజ్ ఎవ్రీబడి. చేంజ్ 10 రూపాయలు సరిపోద్దమ్మా. నేను చెప్పింది వాళ్ళందరినీ మార్చమని. మొత్తం జాతర మార్చేస్తాను. డూ ఇట్. అవునండి, లేకపోతే డూ ఇట్లు మాడుకుంటూ కూర్చుంటారు. నువ్వు రావా? టవల్ ఇది కూడా ఏంటిది? ఊళ్ళో వాళ్ళ కళ్ళు పడితే దిష్టి తగులుతుంది. ఈ ఒంటికి దిష్టికి స్టేన్ తగలదు. అయ్యో, ఆడవాళ్ళు తినేసేలాగా ఎలా చూస్తున్నారు తెలుసా? అసలు వాళ్ళంతా అలా చూస్తుంటే నీకెందుకు అంత కోపం? మరి నాకు కాకపోతే ఇంకెవరికి? పట్టుకోపోయేదాన్ని నేను. తప్పండి. అమ్మా నాన్న లేని అనాథ నేను. నన్ను ఆయన సొంత కొడుకులా చూసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే ఆయన నాకు దేవుడు. అలాంటి ఆయన కూతురు మిమ్మల్ని నేను ఇంకెప్పుడు అలా మాట్లాడగలను బ్రో. అయ్యో చిన్నమ్మాయి గారు, మీ పాలు కాదు. ఎవరు నాకు పాలు తెచ్చివ్వలేదు, అందుకే ఇవి తాగుదామని. ఇవి చిన్నయ్య గారి పాలు, మీరు తాగకూడదు. నాకు తెలుసు. ఎలా తెలుసబ్బా? ఇప్పుడేగా నువ్వు చెప్పావు. అవునవును చెప్పాను. ఉండండి, మీకు వేరే పాలు. ముందు పాలు తీసుకెళ్ళి చెన్నైకి ఇవ్వు. అలాగే. రాణిగారు అయ్యగారితో చెప్పి నన్ను పర్మనెంట్ చేస్తారా? ఓ తప్పకుండా, ముందు తీసుకెళ్ళి చెన్నైకి. అలాగే. చిన్నయ్య, నన్ను తప్పించుకుని తిరుగుతున్నావా? ఇవాళ నేను అనుకున్నది సాధించకపోతే నా పేరు ప్రభావతి కాదు. ప్రతిరోజు పంచదార లేని చప్పిడి పాలు తాగలేకపోతున్నాను. ఈ రోజైనా పందారు కలిపి పాలు తాగుతాను. జింగి చిక్క జింగి చిక్క జింగి చిక్క. ఏంట్రా అదే? పాలండి. ఎవరికి? చిన్నయ్యకండి. చిన్నయ్యక తక్కువగా ఉన్నాయి. ఇదేంట్రా, ఈ పాలలో కూడా పందాలేదు? అది ముందే అడగొచ్చు కదయ్యా. తమరు చక్కెర లేని పాలు తాగుతున్నారని చిన్నయ్య కూడా చక్కెర లేని పాలే తాగుతున్నారు. నిన్ను తలుచుకుంటే నాకు మైకంగా ఉందిరా. నువ్వు నా కోసం పంచదార లేని చప్పిడి పాలు తాగుతున్నావా? ఎక్కడీనా పెద్దయా? పెద్దయా, ఇక్కడున్నారా? పెద్దయా, ఏడి బస్సు దగ్గర అదోలా మాట్లాడారంట. అదే ఇదేంటిది? అది నువ్వు పంచదార లేకుండా పాలు తాగుతున్నావని విని షాక్ అయిపోయాను. ఏంటి అదోలా మాట్లాడుతున్నారు? అది నా గొంతు బాగాలేదు. అది కాదు, ఇంగ్లీష్ పీస్ లో మాట్లాడుతుంటాను. సరే సరే, నువ్వు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళేది? మీరు పడుకున్నాక మీ కాళ్ళు నొక్కకుండా ఎప్పుడైనా వెళ్ళేనంటి? పట్టునాయి. ఓ పట్టు వెళ్తాను. ఏంటిది? అదే నా గొంతు బాగలేదు నాన్న. అది కాదు, గట్టిగా ఉండాల్సిన కాళ్ళు ఇలా లబలబలాడుతున్నాయేంటి? అరే ఏంటి అలా మెరుకులు తిరుగుతున్నారు? మళ్ళీ తగ్గుతున్నారా? అంటే బాగా నిమిషాలు ఉంటుంది. ఉండని చెప్తాను. ఈ అమృతాంజనం గుండెలకేసి బాగా రాస్తే దెబ్బగా మాయమైపోద్ది. చెప్తాను. వద్దు వద్దు, బాగా మర్దం చేస్తానండి. ఈ మాట ఉంటారు నువ్వు. పెద్దయినా ఇదండి కింద పడిపోయారు. ఏం కాలేదు, చిన్న మైకో, అంత చిన్న మైకో. మైకవా? అరవతంటున్నానా? నేనే కల్పించాను. నువ్వా? అవును. దేనికి? నీ కలిపిన మత్తు పాలు నాన్నగారు తెలియకుండా తాగేశారు. అమ్మడో,
నువ్వు చాలా తప్పుదోవలో వెళ్తున్నావు. అంత మంచిది కాదేమనుకున్నావు. ఇక నీ నాటకాలు ఆపు చాలు. Hi, He-Man. I know what to do to you, man. నా కోసం చప్పిడి పాలు తాగుతున్నావా? ఎక్కడ తాగాడు? నిన్నే అడుగుతున్నాను, మాట్లాడవేంటి? నిన్నే. డూ యూ లవ్ మీ ఆర్ నాట్? అలాగేనండి. అలాగేనా? అయితే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యో, మీరు ఇంగ్లీష్ లో బండి ఆపమాలనుకుని అలాగేనండి అన్నాను. ఇదిగో నన్ను చూడు, బాగా చూసుకో. చూడమంటున్నానా? ఇక మీద నన్ను ఇలా చూడలేవు. ఆఖసరిగా చూసుకో. చూసుకున్నావా? అమ్మడు 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 ఎక్కడికి? అమ్మడు. ఓహో, నువ్వుతో దూకు చావడానికా? మరేం పర్వాలేదు, నేను దూకు కాపాడుతానుగా. దూకు దూకు. అవన్నీ పాత రోజులు. అలాగే అలాగే. అయ్యో కర్మ. అయ్యో అమ్మ అమ్మ అమ్మడు తప్పు. అమ్మడు అమ్మడు తప్పు. అమ్మడు 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 రామాడు. ఊళ్ళో మన పరువు పోతాయి, అందరూ చూస్తారు. అమ్మడు బాగుండదు. రామ రామ. అయ్యో ఇది అమ్మడు, ఊళ్ళో ఎవరైనా చూస్తే నాన్నగారు పరువు పోతాయి. ఇదిగో కట్టుకో. అది నేను కట్టుకోవాలంటే నువ్వు నన్ను కట్టుకోవాలి. కుదరదు. అయితే నాన్నగారి పరువు పోనీ. ఎక్కడికి వెళ్తున్నావు? గాలి కోసం. ఇప్పటికే స్నానగాలి తగిలింది చాలు. ఇక్కడ రాను. ఈ ఊరంతా నన్ను చూసే వరకు నేను ఆ పంపు కింద స్నానం చేస్తాను. స్నానం. I'm a Barbie girl. పంపు కింద ఈ రకంగా పరువు పోతాయి. అమ్మడు వచ్చాయి. ఒరే అప్పగా. అయ్యా, చేసిన పని చాలు కానీ అందరికి వచ్చాను రా. ఎందుకంటే రండిరా. అరే కళ్ళు మూసుకోండిరా. కళ్ళు మూసుకుంటే కింద పడిపోతామండి. సరే అయితే తెరవండి. ఏమైందండి? అటు మాత్రం చూడండి రా. ఇటు ఇటండి, అందరు ఇటండి. నాకు ఎదురండి, నన్ను చూడండి. అంత సరే ఇంకా ఉన్నారా? వచ్చామండి. మధ్యాహ్నం ఇంకా వస్తారండి. ఇవాళ ఎవరు అనక్కర్లేదు, మీకు సెలవు. అయ్యా, మరి కూల్ డబ్బులు అండి? కూలి ఇస్తారా? అయ్యా, మరి పని చేయకుండా ఉత్తినే కూల్ డబ్బులు ఇస్తామంటున్నారు ఎందుకండి? ప్రశ్నలు ఎక్కువ అవుతున్నాయి. రేపటి పనులకు రావాలి లేదా? నువ్వెక్కడికి రా? అదేంటో తెలియట్లేదు చిన్నయ్య. అయస్కాంతం వల్ల లాగేస్తుంది. అయస్కాంతమా సూర్యకాంతం? చిన్నయ్య రండి. రేయ్ నువ్వు ఏంట్రా? పంపు చెట్లు కొంచెం కాలు కడికెళ్తానండి. ఎందుకురా? పంపు చెట్లు కాలు కడికెళ్ళకపోతే నా పిల్లలు ఏ కిర్తాను. ఇలాగేనా? అమ్ముడు కట్టుకో. అమ్ముడు బా కట్టుకోమంటుంటే మన పొలంలో వాళ్ళు తరివేస్తే పక్క పొలంలో వాళ్ళు చూడరా ఏంటి? వెళ్ళు వెళ్ళు. మంచి పిల్లవు కదా, చెప్పిన మరి ఉంటావంటగా. కట్టుకోను. నువ్వు నన్ను కట్టుకుంటేనే నేను అది కట్టుకుంటాను. అయ్యో, అది జరగని పని. నా మాట మీరు కట్టుకో. అయితే నేను ఇలాగే ఉంటాను. పో. అమ్మడు మరి చిన్నపిల్ల మారం చెక్కు. ఎవరైనా చూస్తే నాన్న చెప్తారు. ఆ తర్వాత నాన్న కోపం వస్తాయి, ప్రాణాలు తీస్తారు. నా కట్టుకో, తీసుకో. పర్వాలేదే, నీ ఒళ్ళు వాళ్ళంతా చూసినప్పుడు నాకెలా మండిందో అంతకన్నా ఎక్కువగానే నీకు మండుతోంది కదూ? ఆడదానికి మగాడికి తేడా లేదేంటి? కట్టుకో. అలాగే కట్టుకుంటాను. కానీ నువ్వు కడితేనే నేను కట్టుకుంటాను. అయ్యో, నేను కట్టను. నువ్వు కట్టుకోపోయేదాని ఒళ్ళు ఊళ్ళో వాళ్ళంతా చూడకుండా ఉండాలంటే నువ్వే కట్టు, లేదా ఇది కూడా తీసేస్తాను. అయ్యో, అయ్యయ్యో, నాకు ఇన్ని తెలివితేటచ్చిన దేవుడు చదువు ఇవ్వలేదే. ఏంట్రా అబ్బాయి ఏం లేదు, ఏం లేదు. ఏడుస్తున్నావు? ఏమీ లేదంటావు. సంగతి ఏంటో చెప్పు. నేను ఎవరికి చెప్పనులే. పట్టు చెయ్యి పట్టు. అయ్యో, ఉత్తరం కనపడిపోయింది. అలాగే ఉత్తరమా? ఎవరు రాశారా? నా లవర్ లవర్. నీకు లవ్వరా? నాకే కాదు, మా నాన్న, మా తాత, మా ముత్తాత అందరూ లవ్వాడి పెళ్లి చేసుకున్నారు తెలుసా? ప్రేమ గుడ్డిదని మీ వంశాన్ని చూసే కనిపెట్టినట్టున్నారు. అది సరే గాని నీ లవ్వర్ ఎవరు? నీకు చెప్పడానికి నేను తెలివి తక్కువన్నా? నువ్వు చాలా తెలివైనడు అని నాకు తెలుసు. మరి నీ లవర్ నీకు లవ్ లెటర్ రాసిందంటే అది చదువుకొని ఉండాలి కదా. మరి గుమ్మస్తా కూతురు చదువుకుంటుంటదేంటి? ఏటి గుమస్తా గోంది కూతురా?
అయ్యో నోరు సరిపోయింది. అది నీకు మామూలే గాని ఏదో లెటర్ ఈ చదివి చెప్తాను. చదివి చెప్తావా? ఆ చదువు. ఇదిగో ఇక్కడ చదివితే అందరు వింటారు. ఇదిగో ఇదిగో ఇది నా ప్రేమోత్తరం. ఎవరికి వినపడకుండా చదువు. ఆహా అమ్మాయి కంటే అక్షరాలే అందంగా ఉన్నాయిరా. ఆ అమ్మాయి కూడా అందంగా ఉంటది కదా. మరి బసవయ్య నా ప్రేమ నీదయ్యా. ఆ, ఇదేంట్రా చెవులు మూసు. నేనేమన్నా తెలివి తక్కువ అనుకున్నావేంటి? నువ్వు ఉత్తరం చదువుతుంటే నీ చెవులకు వినపడుతుంది కదా, అందుకని మూసేసా. నేను చదివే లెటర్ నాకు వినపడుతుందని నా చెవులు మూసేసావా? అబాబాబాబాబాబాబా సూపర్ రా. నీ అంత తెలివైనోడు ఈ భూమి మీద పుట్టలేదురా, ఇక మీద పుట్టబోడురా. ఇది చదివే లెటర్ కాదురు, నవిలే లెటర్. నా ఉత్తరం